బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసేస్తే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ రెగ్యులేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్లో పెడితే బాగుంటుంది. అదేంటంటే లోన్స్ ఇచ్చే ముందు బ్యాంక్స్ సిబిల్ స్కోర్ చెక్ చేస్తాయి. ఎందుకు? అసలు వాడికి కట్టే కెపాసిటీ ఉందా లేదా, అంతకుముందు లోన్ తీసుకుని కరెక్ట్గా కట్టాడా లేదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అని చెక్ చేసి మరీ అడిగినంత ఇచ్చేసేయకుండా ఎలిజిబిలిటీ చూసి 1,00,000 కట్టగలడు అనుకుంటే 1,00,000 రూపాయలే లోన్ ఇస్తాయి, 10 లక్షలు కట్టే కెపాసిటీ ఉంటే 10 లక్షలు లోన్ ఇస్తాయి. అలా ఈ మెథడాలజీని ఈ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇంక్లూడ్ చేస్తే మంచిది. బెట్టింగ్ ఆడదాం అనుకున్న పర్సన్ సిబిల్ స్కోర్ చెక్ చేసి, బాబు నువ్వు 2,000 రూపాయలు గేమే ఆడగలవు, లేదా నువ్వు 5,000 రూపాయలు మాత్రం పెట్టగలవు, నువ్వు 10,000 మాత్రమే పెట్టి గేమ్ ఆడగలవు అనేలా రిస్ట్రిక్ట్ చేయగలిగితే వాళ్ళు అక్కడ వరకు ఆడి ఊరుకుంటారు. మళ్ళీ ఆడదాం అనుకున్న పర్సన్ కి ఈ మంత్ కోట అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఆడు అని చెప్పేలాగా రిస్ట్రిక్ట్ చేయాలి. ఇదేం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు లోన్ యాప్స్ చిన్న చిన్నవి కూడా పాన్ నెంబరు డీటెయిల్స్ తీసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేసి యు ఆర్ ఎలిజిబుల్ టు 20,000 ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ టు 30,000 అని చెప్పి మరీ ఇస్తున్నాయి లోన్స్. మళ్ళీ ట్రై చేస్తే ఆల్రెడీ అప్లైడ్, 3 months తర్వాత అప్లై చేయి అని చెప్తాయి. ఈ చిన్న చిన్న లోన్ యాప్సే ఈ టెక్నాలజీలో ఈ మెనూస్ అన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ ఇంప్లిమెంట్ చేయలేవా? చేసేలాగా గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి. మీకు ఈ ఆప్షన్ నచ్చితే గవర్నమెంట్కి చేరే వరకు షేర్ చేయండి. ఎక్కువ మంది మద్దతు ఉంటేనే ఇలాంటివి ఇంప్లిమెంట్ అవుతాయి.